ఆహాహా, ఎంత అందంగా ఉందయ్యా అసలు ఈ కొండ ప్రదేశం. అనుకోనే లేదు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాకెందుకనో ఆకాశంలో ఎగురుతున్నట్టుగానే గాలిలో తేలుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఆహాహా, అద్భుతం అద్భుతం, చాలా బాగుంది. ఇలాగే వెళ్తూ ఉండాలి అని అనిపిస్తుంది. సార్ నిజంగానే గాల్లో ఎగురుతున్నారని ఎవరో ఒకరు చెప్పండి. చాలా అందంగా ఎవరయ్యా ఈ కొండ ప్రదేశంలో రోడ్డు వేసింది? నేను రోడ్డుని చూడాలనుకుంటున్నాను. వద్దు, మీరేం చూడొద్దు. ఎందుకని నేను చూడకూడదు? నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. చూస్తాను. ఏంటిది? సార్ మా మాట వినండి. చెయ్యండి. అరే చాలు అమ్మా, నేను బతికిపోయాను. లడ్డు సింగ్ సార్ లేవండి. ఇలాంటి సమయంలో మీరు మైకంతో కింద పడితే ఎలా? మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. శివ, లోనియా గ్రామం ఆ కొండ వెనకాలే ఉంది. మేము మెల్లగా కొండని చుట్టుకుంటూ వస్తాం. నువ్వు వెళ్ళి త్వరగా వాళ్ళని కాపాడు, ఎందుకంటే టోర్నడో దగ్గరకు వచ్చేసింది. ఏయ్ మాతరా, రేయ్ ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను వేదా సిటీ నుంచి వస్తున్నాను. లూనియా ట్రైబ్ వైపు ఇప్పుడే ఒక టొర్నాడో వస్తోంది. వాళ్ళని కాపాడదామని నేను వస్తున్నాను. మీరెవరు? మేమే రూబా ట్రైబల్స్. ఆ లూనియా ట్రైబల్స్ వచ్చి మాకు శత్రువులు. సుడిగాలి వాళ్ళ ప్రమాదంలో ఇరుక్కుంటున్నారంటే మాకు సంతోషమైన వార్త. ఈ చిన్న పిల్లవాడిని ఇక్కడి నుంచి పోనివ్వకండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మా నాయకుడిని కొడతావా? తను తప్పించుకోవాలని చూస్తున్నాడు. మా నాయకుడి మీద చెయ్యేస్తావా? అరేరే, తను చాలా బలవంతుడుగా ఉన్నాడే. నువ్వు ఈ దారిలో వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వెందుకు నాకు సాయం చేస్తున్నావు? నువ్వు చాలా బలవంతుడుగా ఉన్నావు. అంతేకాదు, మాకు సహాయం చేయడానికి ఇంత దూరం వచ్చావు. నువ్వు అందరి ముందు నీ పేరు శివ అని చెప్పావు కదా. అంతేకాదు, నిన్నెవరన్నా పిల్లోడంటే నీకు అస్సలు నచ్చదు కదా. లేదు లేదు, నువ్వు నన్ను చిన్నపిల్లాడని చెప్పొచ్చు. కానీ చెడ్డవాళ్ళు నన్ను అలా పిలుస్తున్నప్పుడే నాకు కోపం వస్తుంది. నువ్వు ఎలా అయినా పిలవచ్చు. లేదు, నేను నిన్ను శివానే పిలుస్తాను. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు, ఆలస్యం అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ పువ్వు చాలా అందంగా ఉంది. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఓ నో, శివ, ఆ టోర్నడో దిశ మళ్లించింది. ఇప్పుడు చాలా వేగంగా వెళ్తోంది. నువ్వు త్వరగా ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇప్పుడు చాలా దూరంలో ఉన్నావు. ఓకే రేవా.
ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకోసం వచ్చావు? నేను శివ, వేదా సిటీ నుంచి వచ్చాను. ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు. మీరు వెంటనే ఊరిని ఖాళీ చేసి ఆ కొండ ప్రాంతాల వెనకాల వెళ్లి దాక్కోండి, ఎందుకంటే టొర్నాడో వస్తోంది. ఆ పువ్వుని చూసారా? అది మన శత్రు ఊర్లో ఉన్న పువ్వు. తను కలుబ ఊర్ల నుంచి వచ్చాడు. అలాగైతే ఖచ్చితంగా తను మన శత్రు అయి ఉంటాడు. తన ఆశ ప్రకారం మనం చేస్తే ఆ ఊరు ప్రజలు మన ఊరికొచ్చి తర్వాత మన ఊరిని వాళ్ళు ఆక్రమించేస్తారు. నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. నువ్వు చెప్పిన ఈ విషయాన్ని మేము అస్సలు ఒప్పుకోము. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వీడు అగ్నిని వదులుతున్నాడు. వీడు ఖచ్చితంగా మాయాజాలం చేసేవాడు. నేనేమి మాయలు చేసేవాడిని కాను. ఈ 2 బ్యాగ్లోనూ వేరే వేరే కెమికల్స్ ఉన్నాయి. ఇవి 2 ఒకటిగా కలిస్తే అప్పుడు అది నిప్పులా వస్తుంది. బహుశా మీ ఊర్లో అందరినీ ఇలా చెప్పే మోసం చేస్తున్నారనుకుంటా. ఇవి 2 వేరే వేరే కెమికల్స్, అందుకే అవి 2 ఒకటిగా రియాక్ట్ అయ్యేటప్పుడు నిప్పు వస్తోంది. సమయం లేదు. ఆ టొర్నాడో మనకి దగ్గరగా వచ్చేస్తోంది. త్వరగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి. తను చెప్పేది ఎవరు నమ్మకండి. తను మన శత్రువు మనిషే. అటు చూసారా, పక్షులన్నీ వేరే వైపు వెళ్ళిపోతున్నాయి. గాలి ఎంత వేగంగా వస్తుందో మీరు కూడా చూడండి. నేను చెప్పేది వినండి, పారిపోండి. అతను చెప్పేది నిజమే. ప్రమాదం వస్తుందనేది పక్షులకే ముందు తెలుస్తుంది. త్వరగా రండి, వెళ్దాం. శివ, దయచేసి నువ్వు నన్ను క్షమించాలి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా అందరినీ కాపాడావు. మేము మీతో గొడవ పడడానికి రాలేదు, స్నేహం చేయడానికి వచ్చాం. ఈ శివ ఎక్కడి నుంచో మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడంటే పక్క పక్కనే ఉండే మనం ఎందుకు గొడవలు పడుతూ శత్రువులుగా మారాలనిపించింది. మనం మిత్రులుగా మారితే సంతోషంగా బతకొచ్చు. శివ 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 శివ